ఒక్కసారి ఇలా చేస్తే అందరూ ఈ రెసిపీని అడుగుతారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమాదేవినండి. ఈ జంతికలు ఏంటంటే మా వదినగారు వాళ్ళ పండగకు వండుకున్నారండి. వండుకుంటే మాకు కూడా కొద్ది తెచ్చారనమాట. వదినగారు చాలా బాగున్నాయి జంతికలు, ఇవి ఎలాగొండారు ఏంటని చెప్పేసి మళ్ళీ నేను అడిగి వాళ్ళని ఏ విధంగా చేస్తారనేది తెలుసుకొని నేను ఇవి చేశానండి. ఇది మూడోసారి వండడం, కానీ చాలా బాగా వచ్చాయండి, చాలా బాగున్నాయి అనమాట. కరకరలాడే జంతికలు కావాలంటే ఈ టిప్స్ తప్పకుండా పాటించండి. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే ఇదిగోండి, నేను ముందుకు ఇక్కడ రైస్ తీసుకుంటున్నాను. మనకి రేషన్ బియ్యం అయినా పర్లేదు, లలితా బ్రాండ్ మామూలు రైస్ ఉంటాయి కదా, అవైనా పర్వాలేదండి, షాప్లో దొరికే రైస్. అయితే రేషన్ బియ్యం అయితే మనకు జంతికలు బాగుంటాయి. అందరికీ ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి రేషన్ బియ్యమే తీసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి, 2 గ్లాసుల రైస్కి నేను గ్లాసుల పెసరపప్పు వేస్తున్నాను. ఈ రైస్ అది ఏంటంటే ముందు క్లాత్ శుభ్రంగా తుడిచేసుకొని చెరిగేసుకోవాలి. ఎందుకంటే ధూళి అవి దుమ్ము ఉంటుంది కదా, కొత్త ఊళ్ళలాగా చెరిగేసుకోండి. చెరిగేసుకుంటే బాగుంటుంది. కడగ అవసరం లేదు, కడక్కుంటేనే ఆడించుకోవాలి. 2 గ్లాసులు బియ్యానికి గ్లాసుల పెసరపప్పు అనమాట. ఇవి నేను ఇప్పుడు మిల్లుకి తీసుకెళ్ళి ఆడించుకొస్తాను. ఇక్కడ మా పక్కనే మిల్లు అండి, మిల్లుకి తీసుకెళ్ళి ఆడించుకొస్తాను. ఇదిగోండి, ఇలాగా ఆడించుకొచ్చాను. ఇప్పుడు ఈ పిండికి ఏంటంటే మనం సరిపడా సాల్ట్ అనమాట, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలాగే వాము, ఒక 2 స్పూన్లు వాము వేస్తున్నాను. ఇవి ఏంటంటే మన చేతిలో వేసుకొని ఇలా నలిపేసి వేసుకుంటే అవి నలుగుతుంది కదా, వాము నలిగిన దానివల్ల మనకి ఏంటంటే కొద్దిగా ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది, వాము వేసుకున్నాం అన్నది బాగుంటుంది. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా వేస్తున్నానండి. ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. చూడండి, చెక్కలకైనా సరే ఇలా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలపాలి, సాల్ట్ ఇవన్నీ. ఇప్పుడు కొద్ది వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ ఒక్క చిన్న టిప్ చెప్తానండి మీకు. ఇక్కడ నేను కొద్దిగా వెన్న వేస్తున్నాను. ఇవన్నీ చూడండి, చూపిస్తాను. చన్నీళ్ళతోనే కలుపుతున్నాను, వేడి నీళ్ళు కాదండి. ఇప్పుడు వాటర్ వేసాం కదా, ముందు పిండి నానిపోయాం కదా, తర్వాత వెన్న అనమాట. ఇవ్వండి, వెన్న వేస్తున్నాను. ఈ వెన్న ఏంటంటే మనం ఇలా జంతికలకైనా వేటికైనా వెన్న వేసుకోవాలి, చెక్కలకైనా సరే. కానీ వెన్నను కరగబెట్టి వేయకండి. వెన్న కరగబెట్టి వేస్తే మెత్తగా అయిపోతాయి అవి. వెన్న దేనికి కరగబెట్టి వేస్తామంటే గవ్వలని, జంతికలు కాదు, సారీ, మురిపీలని, కాజాలని వాటికి వేస్తామండి. అలాంటి వాటికి వేసుకుంటే మనకి అవి మెత్తగా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. దీనికి అలా వేయకూడదు జంతికలకి. ఇవన్నీ ఈ విధంగా పిండి కలుపుకోవాలి. కలుపుకుంటే జంతికలకి ఆయిల్ పట్టదండి. నెక్స్ట్ మనం గిన్నెతో వాటర్ పక్కన పెట్టుకొని ఇలాగా కొద్దిగా ఆ వాటర్ ఒకసారి చెయ్యి తడిముంచుకొని మనం జంతికి వేసేటప్పుడల్లా, అదే ఈ గొట్టంలో ముద్ద వేసేటప్పుడల్లా మనం తడి చేయి ముంచుకొని వేసుకోవాలండి. మీకు కొంచెం టైట్గా అనిపిస్తే కొంచెం లూజ్ కలుపుకోండి, లూజ్ ఉన్నా బాగానే ఉంటుంది. నేను కొంచెం టైట్గానే వేస్తున్నాను. ఎక్కువ టైట్ కాదు, ఎక్కువ లూజు కాదు పెట్టుకోవాలి. నేను పక్కన ఆయిల్ పెట్టానండి, మరిగిపోయి ఉంటుంది, మరిగిపోతుందండి. చూసారా, పక్కనే ఆయిల్ పెట్టాను, ఆయిల్ మరుగుతుంది. జంతికలు వేసుకుంటాం. తక్కువ పదార్థాలతోనే సులభంగా చేసే మన సాంప్రదాయం పద్ధతి అండి జంతికలు అనమాట. టీ తోటైనా సరే, పండగలప్పుడైనా చాలా బాగుంటాయండి. మళ్ళీ ఇదే చేయమంటారు. మీరు మాత్రం ఇవి మిస్ అవ్వకండి, చేసి పెట్టండి ఒకసారి, చాలా బాగుంటాయండి అసలు. మీ పిల్లలకు ఒకసారి చేసి పెట్టకుండా మళ్ళీ ఇదే కావాలంటారు. ఇవ్వండి, ఇలాగ ఒకేసారి వేసేస్తున్నాను. ముందు సిమ్లో పెట్టుకొని మనం ఇలా వేసుకోవాలండి, నూనె మరిగిన తర్వాత. ఎందుకంటే ఆ వేడి మన చేయికి ఆవిరి కొట్టేస్తుంది కదా, ఆవిరి తగులుతుంది. కొత్తగా వేసిన వాళ్ళైనా సరే, కొత్తగా చేసుకున్న వాళ్ళైనా కొద్దిగా జాగ్రత్తగా వేయండి. ఆయిల్ అది తోలుకుంటాను. కొద్దిగా ఆయిల్ తూలింది మళ్ళీ బొడుపులాగా వచ్చేస్తాయి, చాలా కష్టమే కదా అది. అందుకనేసి ఇవ్వండి, వేగింది కదా, ఇప్పుడు దీన్ని తిరగద్దాము. మనకి వేగింది లేదని ఎలా తెలుసండి, ఇలా వచ్చిన బుడగలాగా వస్తుంది కదా, అంటే అది ఇంకా వేగలేనట్టు. ఇవన్నీ చూసారా, నూనె సైలెంట్ అయిపోయింది, మరగలేదు కదా, ఇంకా అది ఆగిపోయింది సైలెంట్గా. అలాగుంటే జంతిక వేగిపోయినట్టు అనమాట. ఇవేనండి చిన్న టిప్స్. అంటే మనకు జంతిక వేగింది లేనిది ఎలా తెలియాలంటే అదే అలాగే అనమాట.
ఇంట్లోని మనం ఈ విధంగా చేసుకుంటే ఇంట్లోని చేసుకున్న జంతికలే బెస్ట్ అంటారండి. బయట కొనే కంటాను, బయట కొనే తినేవి బాగోవు, ఇంట్లోనే బెస్ట్ అంటారు. అంత బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఇవి ఎలాగొచ్చాయి అనేది, ఈ రెసిపీ ఎలాగొచ్చింది అనేది మీరు తిని మాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇవన్నీ చూసారా ఎంత బాగా వచ్చాయి కదండి. ఒక్కసారి మీరు ఇలా చేసి పెట్టారు అంటే మరలా చేయమంటారండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, సౌండ్ చూసారా ఎలా వస్తుందో. అవి తినేటప్పుడు కూడా మనకి ఇవి కరకరలాడుతూ ఉంటాయి, తింటాడు మెత్తగా ఉంటుంది. పల్లెలు ముసలి వాళ్ళు కూడా తినొచ్చు అనమాట, అంత బాగుంటాయండి. అండి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుందాం. మనకి 2 రోజులు ఉండవు, 6 రోజులు కూడా రావండి. ఒక్కసారి ఇవి తినడం మొదలు పెట్టారంటే వదలనమాట. చక్క మజ్జిగనంతా కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.